హాయ్ ఫ్రెండ్స్, మీరు గ్రో అప్లికేషన్లో ట్రేడింగ్ అవి చేస్తుంటే కనుక మీరు ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకుని ఉంటారు మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే. కానీ మనకి మరొక బ్యాంక్ అకౌంట్ని కూడా యాడ్ చేయాలంటే అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది కదా. సో ఇందులో ఏంటంటే మనం సింపుల్గా ఇంకొక బ్యాంక్ అకౌంట్ని కూడా యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి మన ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది టాప్ రైట్లో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్స్ అవి కనిపిస్తాయి. సో అందులోనే మనకి కింద రెఫర్ అనేసి అలాగే యాడ్ మనీ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో ఈ యాడ్ మనీ ద్వారా అయితే మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్లోంచి మనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ మనీ అంటే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. బట్ మనకి ఇంకొకటి కూడా యాడ్ చేయాలంటే కనుక దానికోసము ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. సో పక్కనే ప్రైమరీ బ్యాంక్ అని కూడా ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి ఏదైతే బ్యాంక్ యాడ్ చేసుకున్నామో సింగిల్ బ్యాంక్ ఉంటే కనుక అదే ప్రైమరీ బ్యాంక్ అవుతుంది. అదే కనుక మీకు మోర్ దాన్ 1 బ్యాంక్ అకౌంట్స్ మీరు యాడ్ చేసుకోవాలంటే చేయొచ్చు. సో అందులో మీరు సెలెక్ట్ చేయొచ్చు ఏది మీ ప్రైమరీ బ్యాంక్గా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ యాడ్ అనదర్ బ్యాంక్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి వెరిఫై బ్యాంక్ ఫర్ మీ పేరు, అలాగే ఇక్కడ మీకు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, భీమ్ అనేసి 4 యాప్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి 4 ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీ దగ్గర ఏ యాప్ ఉంటే అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అందులోంచి మీరు సెలెక్ట్ చేయొచ్చు ఏ యాప్ ద్వారా మీకు పేమెంట్స్ అనేవి మీరు చేయాలనుకుంటే కనుక ఆ యాప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కింద ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ మాన్యువల్లీ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ ముందుగా మనము రెండో బ్యాంక్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న పాపులర్ బ్యాంక్స్ లిస్ట్లో కనుక మీ బ్యాంక్ ఉంటే డైరెక్ట్గా అక్కడి నుంచి సెలెక్ట్ చేయండి. లేదా మీకు ఇక్కడ అన్ని బ్యాంక్స్ యొక్క లిస్ట్ కూడా కింద అయితే కనిపిస్తుంది, ఇందులోంచి మీరైతే సెలెక్ట్ చేయొచ్చు. అది ఇక్కడ సెర్చ్ బై బ్యాంక్ నేమ్ అనే ఉన్న చోట మీరు మీ బ్యాంక్ పేరు టైప్ చేసి సెర్చ్ చేస్తే అది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బై బ్రాంచ్ నేమ్ ఆర్ ఐఎఫ్ఎస్సి కోడ్. సో బ్రాంచ్ నేమ్తో ద్వారా కానీ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు తెలిసి ఉంటే కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది మీ బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేయగానే, బ్రాంచ్ లొకేషన్. సో ఇక్కడ మీకు మళ్ళీ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఫర్ మీ పేరు వస్తుంది. సో ఇక్కడ మీరు అకౌంట్ నంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. విధంగా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బ్యాంక్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు వీఆర్ డిపాజిటింగ్ 1 రూపీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ టు వెరిఫైడ్. సో ఈ బ్యాంక్ మనది అవునా కాదా ఈ బ్యాంక్ అకౌంట్ అని వెరిఫికేషన్ కోసం 1 రూపీ అనేది డిపాజిట్ చేస్తారు. అది మళ్ళీ మనకి ఆ 1 రూపీ అనేది మళ్ళీ మన బ్యాంక్కి రిటర్న్ ఒక 3 డేస్లో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెరిఫైడ్ అని వచ్చింది. సో దీని అర్థం మనము మన బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ సింపుల్గా అయితే యాడ్ చేసేసుకున్నాము. సో ఈ పక్కన 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి చూద్దాము ఏమిటి వస్తుంది. సో మీకు ఒకవేళ ఈ కొత్తగా యాడ్ చేసుకున్న బ్యాంక్ని మీరు ప్రైమరీ బ్యాంక్ చేయాలంటే కనుక ఇక్కడ మేక్ ప్రైమరీ అని సెలెక్ట్ చేస్తే కనుక ఇప్పుడు మీకు మేక్ దిస్ బ్యాంక్ ప్రైమరీ. సో ఆల్ డివిడెండ్ పేఅవుట్స్ అండ్ క్వార్టర్లీ సెటిల్మెంట్స్ విల్ బీ క్రెడిటెడ్ టు దిస్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా మేక్ ప్రైమరీ అనే చెప్తే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ మీది ప్రైమరీ అకౌంట్ అవుతుంది. అలా కాకుండా మీకు ముందుదే ప్రైమరీగా ఉంచాలంటే అదే అలా మెయింటైన్ చేయొచ్చు. అలాగే మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలంటే అన్ని యాడ్ అనదర్ బ్యాంక్ ద్వారా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదన్నా బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేయాలన్నా కూడా మీరు జస్ట్ మళ్ళీ అదే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో మీరు ఆ బ్యాంక్ అకౌంట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. బట్ మీరు డిలీట్ చేసే ముందర ఏంటంటే మీది బ్యాంక్ ప్రైమరీ బ్యాంక్ కాకుండా చూసుకోండి. ప్రైమరీ బ్యాంక్ని మీరు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, కానీ ఈ లోపల ముందర మీరు వేరే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసి దాన్ని ప్రైమరీగా చేసుకుని అప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రైమరీ బ్యాంక్ అని ఇక్కడ ఒక బ్యాంక్ కనిపిస్తుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలంటే కనుక నాకు ఆప్షన్ ఉంటుంది, కానీ దీన్ని డైరెక్ట్గా డిలీట్ చేయలేము. ఎందుకంటే ముందర వేరే బ్యాంక్ని మనం ప్రైమరీ అకౌంట్ చేసుకోవాలి, అప్పుడు ఈ బ్యాంక్ని అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు. అలాగే మరికొన్ని బ్యాంక్స్ కూడా మనం యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎలా సింపుల్గా మనమైతే గ్రో యాప్లో కొత్త బ్యాంక్ అకౌంట్ని
ఎలా యాడ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.